హలో, ట్యాంకర్ కావాలి. వేసవి ప్రారంభంలోనే ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్. జనవరిలోనే 1,16,000 ట్యాంకర్లు. పెరిగిన డిమాండ్తో అప్రమత్తమైన జలమండలి. సమ్మర్లో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్లాన్. 900 వాటర్ ట్యాంకర్లు, 79 ఫిల్లింగ్ స్టేషన్లు. కానీ మనకి తాట తీయబోతుంది ఈసారి సమ్మర్. హైదరాబాద్లో ఎప్పుడూ లేనంతగా నీటి కరువు రాబోతుంది. పోయిన సంవత్సరం మనం బెంగళూరులో చూసాం కదా, వాటర్కి అల్లాడిపోయారు. ఈ సిచ్యువేషన్ ఈసారి హైదరాబాద్లో రాబోతుంది. ముందుగా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. డెడ్ స్టోరేజ్ ఉన్నాయి అన్ని చోట్ల. చూడండి, ఉస్మాన్ సాగర్లో ప్రస్తుతం ఎంత ఉంది? 1790 టీఎంసీ ఉంది. ఆ తర్వాత ప్రస్తుత నీటి మట్టం 1787. ఎన్ని రోజులు వాడుకోవచ్చు అంటే 786 రోజులు వాడుకోవచ్చు అంట ఉస్మాన్ సాగర్ నీటి. మనకి ఎంతవరకు వస్తాయి ఇవి చూడాలి. అయితే మెయిన్ గా మనకి హిమాయత్ సాగర్ ఎక్కువే ఉన్నాయి, సింగూరు తక్కువే ఉన్నాయి, మంజిరా వాటర్ లేవు, అక్కంపల్లి రిజర్వాయర్ వాటర్ లేవు, నాగార్జున సాగర్ నుంచి లేవు, శ్రీశైలం నుంచి లేవు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం చాలా టార్చర్ ఉండబోతుంది జనాలకి. రేట్లు విపరీతంగా ఉండబోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే మహానగరంలో నీటి సమస్య తలెత్తుతుంది. అసలు ఈ వేసవి ప్రారంభమైందండి బాబు, ఎప్పుడు చూడలా. ఫిబ్రవరి మిడ్ లోనే వేసవి వచ్చేసింది. ఈసారి చుక్కలు చూపిస్తున్న ఎండలు కూడా. ఈసారి మున్ముందు పరిస్థితి మరింత తీవ్రమయ్యే ఉందంట. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు జలమండలి అధికారులు చెప్పారు. కానీ ఎవ్రీ టైం వాళ్ళు చెప్పే మాట ఇదే, మేము సిద్ధంగా ఉన్నాం, సొల్లు కబుర్లు చెప్తారు. కానీ మిడ్ ఆఫ్ ది సమ్మర్ వచ్చేప్పటికీ వాటర్ ట్యాంకర్ 2,000, 3,000, 4,000 కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. జలమండలి అక్కడ బయట బ్లాక్ దందా నడుస్తూనే ఉంటుంది. జలమండలి అధికారులు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలిసి కూడా జరుగుతూనే ఉంటుంది, కానీ ఎవరు పట్టించుకోరు అక్కడ. గతేడాది జనవరిలో 80,000 ట్యాంకర్లు బుక్ కాగా ఈసారి జనవరిలో 1,16,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయంట. అంటే మున్ముందు నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవచ్చు. గ్రేటర్లోని జలమండలి పరిధిలో 23 ఆపరేషన్ మెయింటెనెన్స్ సెక్షన్ల పరిధిలో దాదాపు 13,70,000 నల్లా కలెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా 1,30,00,000 మందికి ప్రతిరోజు 550 MGD నీటి సరఫరా చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. వేసవిలో అదనంగా మరో 20 MGD నీటి సరఫరా చేసేందుకు జలమండలి ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతం జలమండలిలో సుమారు 900 వాటర్ ట్యాంకర్లు ఉన్నాయంట. వీటికి వస్తున్న బుకింగ్లకు అనుగుణంగా నీటి సరఫరా చేస్తున్నారంట. 900 వాటర్ ట్యాంకులు ఏం సరిపోతాయి హైదరాబాద్ లో? ఏ మూలకు వస్తాయి మీరు చెప్పండి. ఫిల్లింగ్ కోసం 79 స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిని ఫిల్ చేసే సమయాన్ని కూడా బాగా తగ్గించిన అధికారులు చెప్పారు. గతేడాది జనవరిలో వాటర్ ట్యాంక్ డిమాండ్ పెరగడంతో పదుల సంఖ్యలో ఫిల్లింగ్ పాయింట్లు పెంచినట్టు తెలిపారు. సర్కార్ ఆదేశాల మేరకు గోదావరి ఫేజ్ 2-3 ద్వారా నగరానికి నీటిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రయత్నం టెండర్ల దశలో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే నగరానికి వస్తున్న కృష్ణా ఫేజ్ 1-2 జలాలకు తోడుగా గోదావరి ఫేజ్ 2-3 జలాలను కూడా తీసుకొస్తే ప్రతి సీజన్లోనూ నగరానికి కావాల్సిన మోతాదులో నీటి సరఫరా చేయవచ్చని జలమండలి చెప్తున్నారు. కానీ గోదావరి నుంచి సెకండ్, థర్డ్ ఫేజ్ వాటర్ తేవటం ఇంపాసిబుల్ ప్రస్తుత పరిస్థితుల్లో. చాలా ఖర్చు అవుతుంది. ఎత్తిపోయాలి నీళ్ళు అక్కడి నుంచి తేవాలంటే ఫుల్ ఖర్చు అవుతుంది. వాటిని తెచ్చాలంటే ఇప్పుడు మనం 5 ఏళ్లలో 867 MGDలకు పెరగనున్న వాటర్ సప్లై. ప్రస్తుతం హైదరాబాద్ లో 23 ఆపరేషన్ మెయింటెనెన్స్ డివిజన్ లోని 13.7 లక్షల నల్లా కనెక్షన్లతో 1,30,00,000 మంది తాగునీటి అందించేందుకు జలమండలి డైలీ 560 MGD నీరు సరఫరా చేస్తుంది. 560 MGD నీరు సరఫరా చేస్తుంది డైలీ. చూడండి ఇక్కడ. కానీ రానున్న 5 ఏళ్ళు అంటే 2030 నాటి వరకు నగర తాగునీటి డిమాండ్ 867 MGDలకు పెరగనున్నట్లు, 2050 నాటికి 1,114 MGDలకు పెరగనున్నట్టు జలమండలి అంచనా వేస్తుంది. దీనికి అనుగుణంగా అదనంగా జలాలను తరలించేందుకు గోదావరి ఫేజ్ 2-3లను తెరపైకి తెచ్చింది. సర్కార్ పచ్చజెండా ఊపడంతో ప్రస్తుతం ఈ ప్రయత్నం టెండర్ల దశలోనే ఉంది. ఇప్పటికే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్ 1 కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 TMCల నీటిని నగరానికి తరలిస్తుండగా, తాజా పథకం 2వ దశ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 TMCల నీరు వాడుకునే అవకాశం ఉంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుద్ధరించేందుకు 5 TMCలు ఉపయోగించున్నారు. ఈ ప్రాజెక్టులలో పంప్ హౌసులు, సబ్ స్టేషన్లు, నీటి శుద్ధి కేంద్రాలు, భారీ పైప్ లైన్లను నిర్మించున్నారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 1 ద్వారా 163 MGDల నీరు సరఫరా చేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. అది పరిస్థితి. కానీ ఏది ఏమైనా విపరీతమైన వాటర్ ప్రాబ్లం ఉండబోతుంది ఈ సమ్మర్ లో.
ముందుగానే ప్రిపేర్ అయిపోండి. సమ్మర్ హాలిడేస్ వస్తే ఊరు వెళ్ళిపోండి, హైదరాబాద్లో ఉండకండి.